స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామ పంచాయతీలో ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమారుడు పోటీలో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయిగౌడ్ అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉండాలనుకున్నారు. తన నామినేషన్ తిరస్కరిస్తే తన వాళ్లే ఎవరైనా పోటీలో ఉండాలని భార్య, కుమారుడితో కూడా సాయిగౌడ్ నామినేషన్ వేయించారు. అయితే ముగ్గురి నామినేషన్లకు ఆమోదం లభించింది. ముగ్గురికి గుర్తులు కూడా కేటాయించారు ఎన్నికల అధికారులు. ఇప్పుడు భార్య, కుమారుడి నామినేషన్ విత్డ్రా చేసుకుందామంటే అందుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారట. వేలంపాటలో సర్పంచ్ స్థానాల కొనుగోలు అంశం తెరపైకి రావడం వల్ల ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సాయిగౌడ్ చెబుతున్నారు. దీంతో ముగ్గురు పోటీలో నిలవక తప్పడం లేదు. అయితే ఆ ముగ్గురు మాత్రం సాయిగౌడ్కు కేటాయించిన స్పానర్ గుర్తుకు ఓటు వేయాలనే ప్రచారం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో మా భార్య, మా కొడుకు, నేను ముగ్గురం పోటీ చేసినాం. అయితే గత పోయిన ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో నేను ఒకనే నామినేషన్ వేస్తే అప్పుడు కావాలని కొందరు ఏదో చిన్న కుట్రలతోటి నా నామినేషన్ తిరస్కరణకు గురైంది. దాని భయంతో నేను ఒకటి తిరస్కరణకు గురైనా కానీ ఇంకోటి ఉంటాన ఉద్దేశంతో మా భార్యది, మా కొడుకుది, నాది వేసినాము. వేసిన తర్వాత అన్నీ కూడా యాక్సెప్ట్ అయినాయి. యాక్సెప్ట్ అయిన తర్వాత మేము విత్డ్రా చేసుకొని పోవడానికి పోయినాము. పోతే జగ్గసాగర్ గ్రామస్తులకు, సర్పంచ్ అభ్యర్థులకు విత్డ్రా లేవని చెప్పగానే ఆ భార్యకు టీవీ రిమోట్ వచ్చింది. నా కొడుకు టూత్పేస్ట్ వచ్చింది, నాకేమో పాన గుర్తు వచ్చింది. ఆ రెండు గుర్తులు పక్కకెట్టి మేము ఒకే గుర్తు మీద, పాన గుర్తు మీద ప్రచారం చేస్తున్నాము. ప్రజలందరూ కలిసి పాన గుర్తుకే ఓటేయాలని కోరుతున్నాం.